ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 40కి పైగా అజెండాలతో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 2 ఎస్ఐపిబి సమావేశాల్లో వివిధ సంస్థల ఏర్పాటుకు ఆమోదించిన 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. అనధికార లేఅవుట్లు, బిల్డింగ్ల క్రమబద్దీకరణకు సంబంధించి చట్ట సవరణలు చేయనుంది ఏపీ కేబినెట్. వివిధ విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనుంది. ఇక గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 40కి పైగా అజెండాలతో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 2 ఎస్ఐపిబి సమావేశాల్లో వివిధ సంస్థల ఏర్పాటుకు ఆమోదించిన 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. అనధికార లేఅవుట్లు, బిల్డింగ్ల క్రమబద్దీకరణకు సంబంధించి చట్ట సవరణలు చేయనుంది ఏపీ కేబినెట్. ఇక వివిధ విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనుంది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ కేబినెట్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గంట నుంచి సమావేశం కొనసాగుతుంది. మొత్తం 42 అంశాల ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి ఆమోదం కేబినెట్ లో లభించబోతోంది. 2 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదించినటువంటి 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు మంత్రిమండలి ఆమోదం తెలుపుతుంది. రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇక సిఆర్డీఏతో పాటు మెట్రోపాలిటన్ పట్టణ ప్రాంతాల్లో భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్ట సవరణకు అంటే నాలా సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి నిర్ణయం తీసుకోబోతున్నారు. అనధికార లేఅవుట్లు, బిల్డింగ్ పిల్లలైజేషన్ స్కీమ్ కు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ మెట్రోపాలిటన్ పరిధిలోని వివిధ అభివృద్ధి పథకాలకు భూ సమీకరణకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయబోతుంది. పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా, సిపిజి నిర్వహణకు సంబంధించి సాంకేతిక కమిటీ ఇచ్చిన వివిధ ప్యాకేజీల ఆమోదానికి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలుపబోతుంది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లు రాష్ట్ర స్థాయి కమిటీ సిఫార్సులపై కూడా కేబినెట్ లో చర్చ అయితే కొనసాగుతోంది. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శికి సంబంధించిన 815 పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతుంది. వివిధ విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలుపబోతుంది. కేబినెట్ ప్రారంభం కాకముందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమా ప్రస్తావన అక్కడకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావడంతో దానికి సంబంధించి ముఖ్యమంత్రి అభినందనలు కూడా తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సత్య.